ఇది ఇలా చూడండి. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 25,487 పోస్ట్స్. ఈ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్. క్లోజింగ్ డేట్ 31/12/2025కి. ఏజ్ వచ్చేసి 18 to 23 ఫర్ జనరల్. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, ఎక్స్మెన్కి అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 3 years వరకు ఛాన్స్. ఈ పోస్టుల వారీగా బీఎస్ఎఫ్ 524, 92 ఫీమేల్స్కి 616. హైయెస్ట్ ఉన్నవి సిఎస్ఎఫ్ 14,590 ఉన్నాయి. మేల్స్కి అయితే 13,135. నెక్స్ట్ నుండి ఆర్పిఎఫ్ కూడా వీటిలోనే యాడ్ చేస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రజెంట్ లేదు. ఆల్రెడీ 4,000 నోటిఫికేషన్ నడుస్తుంది కాబట్టి ఈవెంట్స్ అవుతున్నాయి. ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఎస్ఎస్సి జీడీ నుంచి తీసుకుంటాడు. 8 must and should 170 centimeters. సెలక్షన్ ప్రాసెస్ 3 విధాలుగా ఉంటుంది. సిబిటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇంకేటి కాదు, హైట్, చెస్ట్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది 80 questions ఉంటాయి, 160 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగ్ 20 bits ఉంటే 40 marks, అంటే ఈచ్ వన్ 2 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే జీకే 20 bits 40 marks అన్నీ అంతే. ఈచ్ పార్ట్ 4 parts ఉంటాయి, ఈచ్ పార్ట్ 20 marks. ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, కానీ 10th class బేస్డ్ ఇస్తాడు. ఇంగ్లీష్ అండ్ హిందీ 20 marks 40. ముందు చూడండి, ఎగ్జామ్ సిలబస్ తర్వాత చెప్తాను. సిలబస్ ప్యాటర్న్. ఈ ఈవెంట్స్ వచ్చి 5 km ఉంటుంది, 24 minutesలో వేయాలి. బాయ్స్కి అయితే. లేడీస్కి అయితే 1.6 km 8.5 minutes. హైట్ వచ్చేసి జెంట్స్కి అయితే 170 centimeters, ఉమెన్స్కి 157 centimeters. ఇది జెంట్స్కి మాత్రం ఉంటుంది. చెస్ట్ నార్మల్ వచ్చి 76 centimeters ఉండాలి. ఎక్స్పెన్షన్ అయిన తర్వాత 5 centimeters పెరగాలి. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి సంబంధించి నేను తర్వాత వీడియో చేస్తాను. ప్రజెంట్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్దాం. చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీనికి సంబంధించి నేను ఇక్కడ వీడియోలు చేస్తుంటాను మీకు డైలీ. ప్రజెంట్ రీజనింగ్ సంబంధించి డైలీ టెస్ట్ పెడతాను, రెడీగా ఉండండి. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించి. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది అంటే జనరల్ అవేర్నెస్ అనేది మనంగా చదువుకోవాలి. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటికి సంబంధించి తెలుగులో చదువుకున్న బుక్స్. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ఫాలో అవుతారు. తెలుగు వాళ్ళకి అయితే మాత్రం ఈ కొన్ని బుక్స్ చెప్తాను నేను, ఫాలో అవుతారు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి అరిహంత్ ఆబ్జెక్టివ్ ఇండిసెన్స్ ఉంటుంది, అది బాగుంటుంది.